మన కోసం మనకన్నా ఎక్కువగా ఆలోచిస్తూ, మన ఫెయిల్యూర్లో మనతో తోడుగా ఉంటూ, మన సక్సెస్ని వాళ్ళ సక్సెస్గా ఆనందపడుతూ ఉండే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవు. మేము జరుపుకోబోతున్నాము డెడికేషన్ రౌండ్. మీరే గనుక ఎవరికి డెడికేట్ చేస్తారు? మా నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు గారు. ఏది డెడికేట్ చేయాలన్నా ఆయనకే చెయ్యాలి. అభినందన మందారమాల అభినాయక స్వాగత వేళ. నాకు మరో జన్మ అంటూ ఉంటే మా నాన్నగా పుట్టే అవకాశం దొరకాలి. మనసును నిలువున తడిపే జ్ఞాపకం. నా ఎదుగుదలకి నా వెనకాలండి వెన్నుదన్నుగా ఉండి నన్ను నడిపించిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకోవాలన్న మా అమ్మగారు. నేను మా ఫ్రెండ్ కి ఒక సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా. అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం. పరిచయమై 2 years అయినా చిన్నప్పటి నుంచి ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే లైఫ్ ఎంత బాగుంటుందో అన్నంత క్లోజ్ అయిపోయాడు అన్నమాట. నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా. లైఫ్లో ఎంతో మంది ఫ్రెండ్స్ వస్తూ పోతూ ఉంటారు, కొంతమంది అలా ఉండిపోతారు. వీడు అలాంటి ఫ్రెండ్ నాకు. ఒక దీపం వెలగాలంటే నూనెకి ఒత్తుకి మధ్య స్నేహం ఉండాలి అంటారు. అలా మీ ఫ్రెండ్షిప్ 100 ఏళ్ళు ఒకళ్ళనొకళ్ళు జిడ్లా అంటిపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు డెడికేట్ చేయబోయే పాట మా మమ్మీకి అండ్ మా డాడీకి కోసం. వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్కి ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండి ఇట్లా పాడగలుగుతున్నాను. ఈ పాట పర్ఫామ్ చేసినప్పుడు నేను వాళ్ళ డాడీ ఉన్నాము, ఇప్పుడు ఆయన లేరు. వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత కూడా మాకు బ్యాక్ బోన్ లాగా నిలబడి మా ఇంటినంతా తనే చూసుకుంది. డాడీకి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను పాట. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. డాడీ చిన్నప్పటి నుంచి నాకేం కావాలనో అడిగినా అడగపోయినా he would always give it to me and his unconditional love. ఎంత చేసినా ఓచుకున్నాలే హో, నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలే. I'm so grateful to have a father like him. He's my biggest inspiration. Daddy is listening you live. I love you, Daddy. నాకు చాలా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. రియలీ మిస్సింగ్ ఎ లాట్. మీ పేరెంట్స్ నీ ఇష్టాన్ని వాళ్ళు ఇష్టపడి నిన్ను ఇంత దూరం తీసుకొచ్చారంటే నువ్వు చాలా చాలా అదృష్టవంతురాలి. మధు గారు ఏంటి మీకు చైల్డ్ మ్యారేజ్ ఏమన్నా చేశారా? నాకు ఎలా అనిపిస్తున్నారంటే మీరు ఇప్పుడే US లో MS పూర్తి చేసి దీన జీవుళ్లాగా యవ్వనంతో తొడిగిసలాడుతున్నారు. రెచ్చగొట్టగమ్మా పాప రాధిక గారు ఇక్కడ ఉన్నారు. రెచ్చగొడితే ఆయన గమ్మునున్నారు అక్కడ. ఏం పర్లేదు, ఆవిడ ఎలాగో ఇండియాలోనే ఉన్నారు. మీరు నేను నా పాటని మా అక్కకి డెడికేట్ చేయబోతున్నాను. షీఈ్ నాట్ ఓన్లీ మై సిస్టర్, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్, షీఈ్ మై బిగ్ బ్రదర్ అండ్ షీఈ్ మై సెకండ్ ఫాదర్. ఎక్కడికి వెళ్ళినా కానీ లైక్ డాడీ ఈ సాంగ్ పాడమని అడిగేవాళ్ళు, అందుకని ఈ సాంగ్ మాకు చాలా స్పెషల్. నేనున్నా లేకపోయినా డాడీ తోడు ఉండాలని మా చెల్లికి. మోహన్, ఎవరికి డెడికేట్ చేయబోతున్నావు? సాంగ్ తర్వాత చెప్దాం అనుకుంటున్నాను. ఎవరో ఇతనెవరో ఏం వరసో ఇతను. నా కళనే చూడకుండా నా వెనుకున్న కష్టాన్ని కూడా చూశారు. ఏ అనుబంధం అతను ఎవరో కాదు, కోటి సార్. ఎవరో ఇతనెవరో. ఒక తండ్రి లేని లోటు మాత్రం ఇప్పుడు సార్ తీసుకున్నారు. నాకు అసలు ఒళ్ళంతా పులకరించిపోతుంది. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఏ అనుబంధం